ఇరాన్ అమెరికా వాడు పేలుస్తానంటే కాలుస్తానంటే భయపడట్లేదు, దమ్ముంటే చూసుకుందాం అంటుంది. మీరు మా జోలికి వస్తే మీ బేస్లన్నిటి ఎట్లా ధ్వంసం చేయాలో తెలుసు, మిమ్మల్ని ధ్వంసం చేయడం ఎట్లాగో కూడా తెలుసు, మా ప్లాన్లు మాకున్నాయి అని చెప్తోంది. అమెరికా అదిగో ఉసుకో ఇదిగో ఉసుకో అంటుంది. ఇంతవరకు ఏమీ చేయలేకపోయింది. తాజాగా అల్ అరేబియా ఎవరిదైతే ఇరాన్ వాళ్ళకి సంబంధించినటువంటి మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది అంటే అమెరికా అట చివరికి ఒక కాళ్ళ బేరానికి వచ్చి మేము మాట్లాడినప్పుడు మేము ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే మా ట్రంప్ గారు హార్ష్గా మాట్లాడద్దు, రిక్వెస్టింగ్ ధోరణిలో మాట్లాడండి అన్నారు. దానికి కూడా ఇరాన్ సుప్రీం కొమైని తిరస్కరించారట. మేమేం మీ బానిసలం కాదు, మీకు అవసరం లేదు, మేమేమి అట్లాగ వంగి మాట్లాడాల్సినటువంటి అవసరం ఏం లేదు, మీరు హార్ష్గా మాట్లాడితే మేము అంతకంటే హార్ష్గా మాట్లాడతామని తేల్చి చెప్పారట. అలా అయితే కనుక స్ట్రైక్ చేయాల్సి వస్తుంది, అటాక్ చేయాల్సి వస్తుందంటే మేము రెడీ అన్నారట. దాంతో ఇప్పుడు బిత్తరపోవడం అన్నటువంటిది అమెరికా వంతయింది అన్నటువంటిది నిపుణులు చెప్తుంది. అల్ అరేబియా పత్రిక దీన్ని హైలైట్ చేయడంతో అరబ్ దేశాలతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు సంతోషపడుతుంటే అమెరికా మద్దతుదారులు ఉలిక్కిపడుతున్నారు.